పసిపిల్లలు వృద్ధులు వీళ్ళిద్దరినీ కూడా ఖచ్చితంగా మనం ఒకేలా చూస్తాం, ఒకేలా భావిస్తాం. ఇద్దరికి పెద్ద తేడా ఏముండదు. కాకపోతే పసిపిల్లల్లో ఒక తెలియని అమాయకత్వం ఉంటుంది. వృద్ధుల్లో కూడా ఆ తెలియని అమాయకత్వంతో పాటు జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఓర్చి ఎన్నో పోరాటాలు చేసి ఆ స్థాయికి వస్తారు. అందుకే మనం పసిపిల్లల్ని ప్రేమగా చూస్తూనే వృద్ధుల్ని కూడా అంతే ప్రేమగా చూస్తూ వాళ్ళని అభిమానిస్తూ చాలా గౌరవం ఇస్తాం. వాళ్ళకి ప్రత్యేకంగా రాయితీలు ఇస్తాం, గౌరవం ఇస్తాం. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఎందుకు అంటే వాళ్ళు ఉంటే మనకు ఒక కొండంత అండని. అది కుటుంబానికైనా సమాజానికైనా వారికి ఉండే ప్రాముఖ్యత ఆ స్థాయిలో ఉంటుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రయాణాల్లో వసతులు రాయితీలు కల్పిస్తాం, వీల్ చైర్లు ఉంటే ఏర్పాటు చేస్తాం. ఎక్కడికక్కడ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతని, ఇబ్బంది కలగకుండా వసతుల్ని, ఏర్పాట్లని ఎక్కడున్నా కూడా అది ప్రభుత్వమైనా కుటుంబమైనా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఏర్పాట్లు చేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆ వృద్ధుల్ని ఆ స్థాయిలో గౌరవిస్తున్నారా? అసలు వాళ్ళ మీద పగబట్టేసినట్టు, ఏదో కత్తి దూసినట్టు వాళ్ళ మీద వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విషయంలో 2-3 రోజుల నుంచి కనిపిస్తున్న సీన్లు, దృశ్యాలు అందరినీ కూడా కలచివేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో పెన్షన్ల పంపిణీ అప్పుడు ఏం జరిగింది అనేది కళ్ళారా చూశారు. మంచాల మీద మోసుకొచ్చి వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం చేయాల్సిందంతా చేసి ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం లేదా అధికారులు సీఎస్ మార్పు వస్తుందేమో, ఇప్పుడు జరిగే పంపిణీలో అయినా సరే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారేమోనని అందరూ భావించారు. గతంలో చూసిన ఇష్యూస్ని బేస్ చేసుకుని ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు అనేక మంది వినతి పత్రాలు ఇచ్చారు. దీనిపై సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ లెటర్ అండ్ స్పిరిట్ ఆధారంగా మేము చేస్తామని చెప్పి మరి ఇచ్చారు. మరి ఆ లెటర్ అండ్ స్పిరిట్ ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేశారో తెలియటం లేదు. మళ్ళీ 2-3 రోజుల నుంచి అదే సీన్లు, అవే కలచివేసే దృశ్యాలు, ఎక్కడికక్కడ వాళ్ళు బాధపడుతున్న, ఎండల్లో ఇబ్బంది పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాకపోతే గత నెలలో ఈ సీన్ సచివాలయాల ముందు ఉంది. ఈసారి ఆ సీన్ అంతా కూడా బ్యాంకులకు మారింది. పోనీ బ్యాంకుల్లో అయినా సరే 65 లక్షల మందికి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ సక్రమంగా పెన్షన్లు ఇచ్చేస్తున్నారా? ఈసారి అంతా సక్రమంగా జరిగిపోతుందంటే అది లేదు. ఎవరైతే అవ్వాతాతలు, వృద్ధులు, పండుటాకులు బ్యాంకులకు వెళ్తుంటే వాళ్ళకి ఎదురవుతున్న ప్రశ్నలు లేకపోతే అక్కడ వస్తున్న సమాధానాలు ఏంటంటే సర్వర్లు పనిచేయటం లేదు, జీరో బ్యాలెన్స్ ఉంది మీ అకౌంట్లో, అకౌంట్ ఇనాపరేటివ్గా ఉంది, కేవైసీ కావాలి, పాన్ కార్డ్ తీసుకురండి, ఇది యాక్టివేట్ అవ్వడానికి 24 గంటలు పడుతుంది, ఆపరేషన్కి రావాలంటే 24 గంటల తర్వాత మీకు ఇస్తాం, లేదు. ఇది ఒక పద్ధతి. ఇంకొక కొంతమందికి వస్తున్న సమాధానాలు ఏమిటి? మీ అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు, కాకపోతే మీరు కొంత బకాయిలు ఉన్నారు, లేకపోతే సర్వీస్ ఛార్జీలనో లేకపోతే వడ్డీలు కట్టాలనో అలా జమేసేసుకున్న పరిస్థితి కొంతమందికి ఉన్నాయి. ఇంకొంతమంది అయితే పాపం మళ్ళీ తెలియక బ్యాంకులకు కాకుండా యథావిధిగా సచివాలయాలకు వెళ్ళిన పరిస్థితి. సచివాలయాలకు నడుచుకుంటూ పాపం అలాగే కర్ర పట్టుకుంటూ దేక్కుంటూ అలా నడుచుకుంటూ వెళితే అక్కడ సచివాలయంలో అసలు ఇక్కడ ఇవ్వట్లేదు, మీరు మళ్ళీ బ్యాంకులకు వెళ్ళండి అని కొంతమందికి సమాధానం వచ్చాయి. అలాగే మళ్ళీ ముక్కుతూ మూలుగుతూ నడుచుకుంటూ బ్యాంకులకు వస్తే అక్కడ ఎదురైన ప్రశ్నలు ఇవి: అకౌంట్ పనిచేయట్లా, కేవైసీ కావాలి, పాన్ కార్డ్ కావాలి, లేకపోతే మీకు ఇదంతా సర్వర్ డౌన్గా ఉంది, ఇవి సమాధానాలు. ఇదంతా అసలు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోమని చెప్పి సచివాలయ సిబ్బంది మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మరి వృద్ధులకి చెప్పినప్పుడు, వెళ్ళి చెప్పే అంత ఆస్కారం ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు అక్కడే ఇచ్చేయచ్చు కదా. అంటే కావాలని వాళ్ళని చెప్పి బ్యాంకులకి రప్పించి ఈ తతంగం అంతా కావాలనే ఒక రాజకీయ లబ్ధి కోసం ఎవరి కోసం చేస్తున్నారన్న ప్రశ్న వస్తుంది. మరి ఇప్పుడు పెన్షన్ల విధానం ఇప్పుడు కొత్తగా ఉంది కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. పోనీ సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను వద్దు అని అనుకున్నప్పుడు రకరకాల పద్ధతుల్లో పంపిణీ విషయంలో కూడా ఎన్నో సూచనలు, సలహాలు వస్తున్నాయి. మనీ ఆర్డర్ చేయొచ్చు కదా, వాళ్ళకి ఇలా చేయొచ్చు కదా, పోస్టల్ పద్ధతిలో పంపించవచ్చు కదా అని సూచనలు, సలహాలు వస్తున్న కథనాలు కూడా మనం చూసిన పరిస్థితి చూసాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల లెటర్ అండ్ స్పిరిట్ ఉండదు, ఎవరి కోసం చేస్తున్నారో తెలియదు. సచివాలయాల సిబ్బంది, అంగన్వాడీ, ఆశా వర్కర్లు అనేక సిబ్బంది ఉన్నారు, అందుకు వాడటం లేదు. ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు లేవు?
వచ్చిన వాళ్ళందరూ మాకు ఫోన్ చుట్టో రాదయ్యా, లేకపోతే మాకు మెసేజ్ చుట్టో రాదయ్యా, ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళండి అంటున్నారయ్యా, ఇక్కడ కాదంట, ఇవాళ రావంట, మరి పడిపోయినాయి అంట, కట్ అయిపోయినాయి అంట. ఇలా వాళ్ళ ఆవేదన నిన్న మండు టెండల్లో బొబ్బలెక్కి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతా, కొంతమంది మంచినీళ్ళ కోసం ఇబ్బంది. అసలు వాళ్ళ బాధ చూస్తే వర్ణనాతీతంగా ఉంది. అంటే కావాలనే చేశారా, ఎవరికన్నా లబ్ధి కోసం చేశారా, కనీసం చీఫ్ సెక్రటరీకి లేకపోతే అధికారులకి బాధ్యత లేదా, ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా వృద్ధులపై పెన్షన్దారులపై కక్ష కట్టినట్టు కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారు, ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారు, గతంలో ఉన్నవి కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి అంటే ఎట్లా చూడాలి? ఒకసారి ఒక వీడియో ప్లే. నిన్న మనం వాళ్ళు మాట్లాడుతున్న ఆవేదన చూసాం. పాన్ కార్డు, ఆధారు పాన్ కార్డు ఇంకా అవన్నీ రాసుకొని ఫ్లిప్ చేసి తీసుకురావాలంటే మేము చదువులేని వాళ్ళం. ఇవాళ 3 సార్లు తిరిగా, ఏటి తెచ్చుకురాలే. సచివాలయంకి వెళ్తే ఇక్కడ మీకు బ్యాంకులో పడ్డాయి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఏమంటుంది, పాన్ కార్డు తేవాలంటే ఓటు కాగితం తేవాలి. మళ్ళీ చూడమ్మా పడిపోయాను, దెబ్బ తగిలిపోయింది. నేను ఎన్నిసార్లు తిరగను, నాకు 70-60 ఏళ్ళు, 3000 పింఛనీ కోసం మాకు ఈ చెప్పులు. నాకు తూర్పుదమ్మ ఇక్కడ ఇస్తున్నారు లాక్డౌన్ కంచెని, బ్యాంక్ బుక్ చేయలేదు, డబ్బులు పడలేదు, బ్యాంక్ లో పడ్డారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అవి తీసుకొచ్చి ఇస్తే అకౌంట్ రన్నింగ్లో లేదు, అవి ఇస్తేనే కానీ 2 days తర్వాత అయ్యిద్దని చెప్పేసి అని అంటున్నారు. అది మొన్న పోయిన నెల కూడా మేము సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకున్నాం. మరి ఈ నెల చూస్తేనేమో అకౌంట్లో ఫోన్లు చూస్తే మెసేజ్లు వచ్చినాయి పడినట్టుగా, ఇక్కడికి వస్తేనేమో ఇట్టగంటున్నారు. ఏడమ్మా మొన్న అక్కడ ఇచ్చే ఈ నెలలో గడిపిస్తున్నారమ్మా, బ్యాంకు నెంబర్లు తీసుకుంటే బ్యాంకు రిటర్న్ లో లేవు అని అక్కడ పడ్డాయని చెప్తున్నారు వెళ్తాయని. చూసారు కదా, ఇది వృద్ధుల ఆవేదన. పెన్షన్ పడింది వచ్చి తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా అక్కడ వస్తున్న క్వరీస్ ఇవి. పాన్ కార్డ్ లేదనో, యాక్టివేట్ అవ్వడానికి 24 hours టైం పడుతుందనో, లేదా మళ్ళీ ఒక వ్యక్తి 3 సార్లు తిరిగానని చెప్తున్నారు. అంటే ఇదంతా ఎలా చూడాలి? జనం ఇబ్బంది పడాలి, వాళ్ళు నరకం చూపించాలి, దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి